జరిగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తేరతలంగా చూశారు. చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను, అసలు ఎందుకు ఎన్నికలు జరుగుతుంది? ఎందుకు మీకు మీ ప్రభుత్వానికి అబద్ధత? మీది మంచి పరిపాలన అంటున్నారు కదా, ఏదో ఉద్ధరించే ఉన్నారు కదా 14 నెలల్లో. మరి ఉద్ధరించినప్పుడు మంచి పరిపాలన అన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థల్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రక్రియ ఇంత అపహాస్యం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటో చెప్పాలి. అంటే మీలో అప్రమత్తత ఉంది. ఈ 14 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాయి, ఇంపార్షియల్ గా అందరికీ ఒకటే విధానం అవలంబిస్తారు. స్థానిక పార్లమెంట్ మెంబర్ని వచ్చి మీరు కస్టడీలో తీసుకుంటారు. ఆ జిల్లాకు చెందిన మంత్రిని విచ్చలవిడిగా తిరగడానికి వచ్చి తిరిగి ఏజెంట్లు తీసుకొచ్చి వారిని దగ్గరుండి వారి మీద దౌర్జన్యం చేసి దాడి చేయిస్తుంది పోలీసు వ్యవస్థ. వైసీపీ అభ్యర్థులు వచ్చి విచ్చలవిడిగా స్టేజ్గా తిరగచ్చు. తెలుగుదేశం అభ్యర్థి వచ్చి విచ్చలవిడిగా తిరగచ్చు. వైసీపీ అభ్యర్థి వచ్చి కస్టడీలో తీసుకుంటారు. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటు వెళ్ళి స్లిప్ పట్టుకెళ్తే ఆ స్లిప్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా స్లిప్ వేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటేశారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్ గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓట్లేస్తారు. ఇగో ఇవన్నీ అవే ఈ ఫోటోలని 1 కాదు 2 కాదు చూస్తే. మళ్ళీ ఏంటి ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎం అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేస్తారు. ఎందుకు ఎన్నికలు ఊరుగా గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు నవ్విపోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ, అది 12వ బ్లాక్ డే. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు.